హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణి రెడ్డి. ఈరోజు మన వీడియోలో ఇన్‌స్టంట్ కోకోనట్ లడ్డు తయారీ విధానం తెలుసుకుందాం. పంచదార ఇంకా పచ్చి కొబ్బరితో చేసే ఈ లడ్డూలు ఎంతో రుచిగా, చాలా మృదువుగా, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేటట్టుగా ఉంటాయి. ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు, పూజలప్పుడు లేదా మీకు కొబ్బరి వృధాగా అవుతుంది, ఎక్కువ కొబ్బరి ముక్కలున్నప్పుడు చాలా సింపుల్‌గా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఆలస్యం లేకుండా కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక కొబ్బరికాయ నుండి కొబ్బరిని తీసుకొని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన కొబ్బరి ముక్కల పైనున్న ఆ నల్లని తొక్కను పీలర్ సహాయంతో లేదా కత్తిపీట సహాయంతో తీసేసుకోవాలి. వీలైనంత సన్నగా, పొడుగ్గా ముక్కలాగా కట్ చేసుకోవాలి. మీరు తురుముకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో కడాయి వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఒక కప్పులోకి తీసుకోవాలి. ఒక కప్పున్నర కొబ్బరి మిశ్రమం తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఈ కప్పు మీకు అందుబాటులో లేదు అనుకుంటే మీరు గిన్నె సహాయంతో కూడా ఈ కొలతలు తీసుకోవచ్చు. ఇప్పుడు కప్పున్నర కొబ్బరి తురుమును వేసుకొని చిన్న మంట మీద కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు, పొడి పొడిగా అయ్యే వరకు 10 నుండి 15 నిమిషాల పాటు నిదానంగా వేగనివ్వాలి. మంటను మీరు చిన్నదిగా మాత్రమే పెట్టుకొని కలుపుతూ వీడియోలో చూస్తున్న విధంగా కొబ్బరి పొడి పొడిగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. మరొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద వేగిన తర్వాత 1/3 కప్ మిల్క్ వేసుకోవాలి. అంటే ఒక కప్పులో 3వ వంతు పాలు పోసుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. 3/4 కప్పు పంచదారను తీసుకోవాలి. మనం ఏ కప్తో కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పంచదారను తీసుకొని అంతా కలుపుతూ 10 నిమిషాల పాటు చిన్న మంట మీద దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మిశ్రమం పూర్తిగా లో ఫ్లేమ్లో వీడియోలో చూస్తున్న విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిని కిందికి దించుకున్న తర్వాత గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచి, గోరువెచ్చగా అయిన తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యిని రాసుకొని మనకి కావలసిన సైజులో ఉండల్లాగా చుట్టుకోవాలి. అన్నిటినీ తగు మోతాదులో మీకు నచ్చిన సైజులో రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకోవాలి. తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పూర్తిగా ఉండల్లాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వీడియోలో చూస్తున్న విధంగా ఉండల్లాగా తయారు చేసుకొని ఎండు కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన జ్యూసీ మృదువైన కొబ్బరి లడ్డూలు పంచదారతో కలిపి ఈ విధంగా చాలా సులువుగా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యంగా కూడా. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాను. మళ్ళీ కొత్త వంటకంతో